మన రాష్ట్రంలో ఒక విషాద సంఘటన నమోదైంది. సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాపు ఉద్యమ నాయకుడిగా ఒక విలక్షణమైన పోరాట పటిమ కలిగిన శ్రీ ముద్రగడ పద్మనాభం గారు మనల్ని విడిచి వెళ్ళిపోయారు. చాలా దురదృష్టం. ఒక నిబద్ధత కలిగిన నాయకుడిగా పద్మనాభం గారు ఈరోజు పరమపదించడం అందరికీ లోటే. ఒక విలక్షణమైన వ్యక్తిత్వం అయింది. చాలా ముక్కుసూటితనం, పట్టుదల, నిజాయితీ, మాట మీద నిలబడడం, ఇవన్నీ ఆయన లక్షణాలు. కేవలం గోదావరి జిల్లాలకే కాదు, ఈ రాష్ట్రంలోనే, ఉమ్మడి రాష్ట్రంలోనే తనదైన శైలిలో పనిచేసిన నాయకుడు ఆయన. ఇవాళ కాపు ఉద్యమం అంటే, కాపు రిజర్వేషన్ పోరాటం అంటే ఆయనే గుర్తొస్తారు. చాలా నిబద్ధతతో పట్టిన పట్టు విడవకుండా పనిచేశాడు. సుమారు 30 సంవత్సరాల పాటు కాపు ఉద్యమం కోసం ఇంచుమించుగా తన రాజకీయ జీవితాన్ని కూడా పణంగా పెట్టినట్టుగా మనకు కనిపిస్తుంది. అలాంటి నాయకుడు ఏదైనా ఒక పని పట్టుకుంటే ధైర్యంగా ముందుకెళ్ళే నాయకుడు లేకపోవడం ఈ రాష్ట్రానికి, ప్రత్యేకించి కాపు సామాజిక వర్గానికి తీరని లోటని మేము భావిస్తూ ఉన్నాం. అంటే రాజీ పడని ఆయన తత్వం ఇవాళకి కాదు, ఎప్పటికీ గుర్తుంటుంది. ఆయన ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకుడిగా ఉన్నారు. చాలా అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర సమయం నుంచి వైఎస్ఆర్ పార్టీలో ఉండి, మళ్ళీ కాపు ఉద్యమం కోసం ఆయన రాజకీయాలకు దూరంగా ఉండి, మళ్ళీ వైఎస్ఆర్ పార్టీలో చురుకైన పాత్ర పోషిస్తూ ఉన్న సమయంలో ఆయనకి అనారోగ్యం రావడం, దాదాపుగా కొద్ది నెలలుగా చాలా ఇబ్బందుల్లో ఉండడం మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళ ఆయన కుమారుడు ముద్రగడ గిరి గారు ప్రతిపాడు నియోజకవర్గానికి ఇన్ఛార్జి కూడా ఉన్నారు. ఒక నాయకుడు అంటే ఇప్పుడే దాడిశెట్టి రాజా గారు చెప్పారు, 4 సార్లు ఆయన ఎమ్మెల్యేగాను, ఒకసారి ఎంపీగాను, మంత్రిగాను పనిచేసిన వాడు. సహజంగా రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి తన వ్యక్తిగత ఎజెండాలు ప్రాధాన్యత ఉంటాయి, కానీ కులాన్ని అంటే కుల రిజర్వేషన్ కోసం, సామాజిక వర్గ కాపు సామాజిక వర్గ రిజర్వేషన్ల కోసం ఆయన ఏ విధంగా పోరాటం చేశారో, ఎన్ని ఇబ్బందులు పడ్డారో మేము చూసాం. 2016 ఇంచుమించుగా ఆ సమయంలో కూడా చాలా తీవ్రమైన ఉద్యమం జరగడం, దాంట్లో రకరకాల పరిణామాలు ఇవాళకే కాదు చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయి. ఈ సందర్భంగా ఎప్పటికీ తెలుగువారి గుండెల్లో ఆయన ఒక విలక్షణమైన నాయకుడిగా ఉండిపోతారని చెప్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మేమందరం పార్టీ తరపున, వైఎస్ఆర్ పార్టీ తరపున ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తూ వారి కుటుంబానికి, వారి భార్య పిల్లలకి, ఇతర కుటుంబ సభ్యులకి దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేమందరం కూడా ఆయనకి తీవ్రమైన సంతాపం తెలియజేస్తూ ఆయన ఆత్మశాంతికి ప్రార్థిస్తూ ఉన్నాం. పద్మనాభం గారు లాంటి విలక్షణమైన నాయకత్వాన్ని రాజకీయంగా చూసి దయచేసి వారి కుటుంబం కూడా బాధపడే విధంగా, మానసిక క్షోభకు గురి చేసే విధంగా ట్రోలింగ్ చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం మేము. ఎందుకంటే చాలామందికి ఆయన త్యాగం తెలియకపోవచ్చు, లేకపోతే ఆయన త్యాగాన్ని వివిధ కోణాల్లో విశ్లేషించుకోవచ్చు. కానీ పద్మనాభం గారు అనే నాయకుడు మాత్రం 100% నికార్సుగా అటు రాజకీయాల్లోనూ, ఇటు కాపు సామాజిక వర్గ పోరాటంలోనూ నిలబడినవాడు. దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకోమని చెప్పి కూడా